సో హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం నేమింగ్ వేరియబుల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో అర్జెంటుగా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో కొన్ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ నౌ లెట్స్ లెర్న్ ద టాపిక్ మ్యాన్. సో బేసికల్లీ ఈరోజు టాపిక్ నేమింగ్ వేరియబుల్స్. సో నేమింగ్ వేరియబుల్స్ అంటే ఏం లేదు, మనం ప్రోగ్రామ్ రాస్తామా, సో ప్రోగ్రామ్ రాసిన తర్వాత డాటా ఉంటుంది, రైట్. సో ఆ డేటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఆ వేరియబుల్కి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వడమే నేమింగ్ వేరియబుల్, రైట్. సో నేమింగ్ వేరియబుల్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవి మనం ఇప్పుడు చూద్దాం. సో మనం క్యారెక్టర్స్ కొన్ని యూజ్ చేయొచ్చు. ఆ క్యారెక్టర్స్ ఏంటో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే, ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ వాడచ్చు A to Z, స్మాల్ లెటర్స్ వాడచ్చు A to Z, అండ్ డిజిట్స్ 0 to 9 అండర్స్కోర్ అనేది వాడచ్చు, ఓకేనా. అండ్ వేరియబుల్ క్రియేట్ చేయడానికి మనం వాడనివి ఏంటి అంటే, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తే బ్లాంక్స్ వాడొద్దు, కామాస్ వాడొద్దు, స్పెషల్ క్యారెక్టర్స్ వాడొద్దు. స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ఇక్కడ చూస్తే మీరు హైఫన్, ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ హ్యాష్, డాలర్ సింబల్, పర్సంటేజ్ అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్సెట్రా కొన్ని ఉంటాయి, రైట్. సో ఇవి మనం అసలుకే వేరియబుల్లో వాడద్దు, రైట్. సో ఇంకా మిగతావి కొన్ని ఉంటాయి, ఒక 2 ఉంటాయి మేబీ. సో అవి రేపటి వీడియోలో చెప్తాను మీకు. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. If you need Python related content, then don't forget to follow me and see you in the next video. Bye.